బ్రహ్మగిరులపైకి వెళ్లే మెట్ల మార్గం పక్కనే ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. బాటసారులు, యాత్రికుల సౌకర్యం కోసం సోపాన మార్గం పక్కనే యాత్రికుల విశ్రాంతి సదనాలు ఉన్నాయి. కఠోరమైన రాతికొండల్ని మెట్లగా తొలచి నిర్మించిన వైనం ముచ్చట గొలుపుతుంది. బ్రహ్మగిరుల వైపునకు దారితీసే మెట్ల మార్గం చెంతనే భారీ రాతి సమాహారం మధ్య గుహలు కూడా ఉంటాయి. అలనాడు ఋషులు, తపోధనులు ఈ గుహలలో తపోదీక్షను అవలంబించేవారు. ఇప్పుడు మనం ఈ బ్రహ్మగిరి పర్వతం మీదికి దాదాపు 3000 అడుగుల ఎత్తుకి ఎక్కగలిగామండి. ఇక్కడ చూస్తే మనకి చుట్టూ ఎన్నో రకాల కొండలు కనిపిస్తున్నాయి. మనకక్కడ కనిపిస్తోంది హష్ పహాడ్ అని ఇక్కడ అంటూ ఉంటారు. అంటే అది బహుశా అశ్వముఖం ఆకారంలో ఉండబట్టి ఇక్కడ ప్రజలు అలా పిలుస్తూ ఉంటారు. వీటన్నిటికీ పురాణ ప్రమాణాలైతే లేవు, కానీ చూడ్డానికి మాత్రం ఎంతో వింతగా, చాలా అందంగా, ఇక్కడ చాలా వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది. మనం ఇప్పుడు మధ్య భారతంలో ఉన్న మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వత శ్రేణులపై ఉన్నాం. ఇక్కడే గోదావరి మాత జన్మించిన పుణ్యస్థలం నెలకొని ఉంది. ఇక్కడ ఆవిర్భవించిన గోదావరి శిశువుగా మారి కేరింతలు కొడుతూ, పారాడుతూ, అడుగుల్ని మడుగులు చేస్తూ దక్షిణ దిశగా ప్రవహిస్తోంది. నీలి మేఘాలను, పున్నమి వెన్నెలని పావడాగా చేసుకుని, ప్రకృతి పచ్చందనాలను వల్లెవాటుగా వేసుకుని, ఉదయించే సూర్యుణ్ణి కుంకుమగా ధరించి సమస్త ప్రాణికోటికి ఊపిర్లందించటానికి ఉత్సాహంగా ఉరకలేస్తోంది ఈ గోదావరి తల్లే. భక్తులు ఈ జలనిధికి ప్రణతులు సమర్పించి ఆ పావన జలాలను తీర్థంగా స్వీకరిస్తారు. బ్రహ్మగిరి శిఖరాన మాఘమాసంలో శుద్ధదశమి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి మాత అవతరించినట్టు పురాణ కథనం. ఇప్పుడు మనం బ్రహ్మగిరి పర్వత శ్రేణులపై కొలువుదీరి ఉన్న బ్రహ్మగిరి ముఖ్య మందిరంలో ఉన్నామండి. ఇక్కడ గోదావరి మాత 3 కొండల దిగువ నుంచి 3 పాయలుగా ప్రవహిస్తూ వచ్చి ఒకటే పాయగా గుప్త నదిగా ఈ గోముఖం నుంచి ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఇక్కడ గౌతమ మహర్షి స్నానమాచరించి బ్రహ్మహత్య పాతకం నుండి తప్పించుకున్నాడు అని చెప్తారు. ఈ నదీమ తల్లి 3 పాయలుగా ప్రవహిస్తూ తూర్పు దిక్కుగా గోదావరిగా, పశ్చిమ దిక్కుగా పడమటి గంగగా, దక్షిణ దిక్కుగా వైతరణిగా ప్రవహిస్తూ ఉంటుంది. పడమటి గంగ చక్రతీర్థం వద్ద గోదావరి నదిని కలుస్తుంది. మరొక చీలిక అహల్యా నది త్రయంబకేశ్వర దగ్గర గోదావరి నదికి చేరుతుంది. ఆ అహల్యా సంగమ క్షేత్రం ఎంతో పవిత్రమైంది. ఇక్కడ స్నానమాచరిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని ప్రసిద్ధి. గోదావరి పుష్కరాల పుణ్యనది స్నానాలు, శ్రీకరాలు శుభకరాలు, పావనమగు జీవనాలు. గోదావరి పుష్కరాల పుణ్యనది స్నానాలు, శ్రీకరాలు శుభకరాలు. గోముఖం నుంచి బొట్టు బొట్టుగా, బిందువు బిందువుగా కిందకు జారే ఈ పావన జల సమాహారాలే విరాట్ రూపాన్ని సంతరించుకొని సస్యశ్యామల గీతికను ఆలపిస్తాయి. గోదావరి జన్మస్థలిని కనులారా వీక్షించిన భక్తుల సంబరం వర్ణనాతీతం. ఆ పులకరింత పలవరింతలతో ప్రతి మనసు ఆనందరసార్ణవ గీతికను ఆలపిస్తుంది. వందనం శిరసాభివందనం పావన గోదావరి సిరిచందనం. సకల పాప నివారిణి సతత శుభకారిణి వందనం హృదయాభివందనం.
అప్రమేయ అనంత పుణ్యఫలదాయిని వందనం పాదాభివందనం, సస్యశ్యామల జీవన ప్రదాయిని వందనం, నీకిదే ఆత్మ నివేదనం అంటూ గోదావరి తల్లి తొలి అడుగులకు పదమంజీరాలను సమర్పిస్తారు. ఇక్కడే ఉన్న గోదావరి విగ్రహాకృతిని తిలకించి పూజాదికాలు సమర్పిస్తారు. గోముఖం నుంచి జాలువారే తొలి అమృతమయమైన గోదావరి బిందువుల్ని శిరస్సున చల్లుకొని తీర్థంగా స్వీకరించి పునీతులవుతారు. ఇదే బ్రహ్మగిరి. దీన్నే బ్రహ్మాద్రి అని కూడా అంటారు. ఈ స్థలానికి గొప్ప క్షేత్ర పురాణం కూడా ఉందండి. ఒకప్పుడు గౌతమ మహర్షి, అహల్యాదేవి ఇక్కడే నివసించేవారట. ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో తన తపోశక్తితో గౌతమ మహర్షి సాటి ఋషులకు అన్నపానీయాలను అందించాడు. ఈర్ష్య చెందిన ఋషులు మాయాగోవును సృష్టించారు. ఆ గోవు గౌతముని పంట పొలాలలో పడి మేయుచుండగా గౌతమ మహర్షి దర్భతో ఆవును అదిలించగా అది మరణిస్తుంది. ఆ యొక్క గోహత్యా పాతకం నుంచి బయల్పడడానికి గౌతముడు తపస్సు చేసి దివి నుంచి భువికి గోదావరిని రప్పించాడు. గౌతముని కృషి వల్ల ఆవిర్భవించిన నది కాబట్టి ఈ వాహిని గౌతమిగా వర్ధిల్లుతోంది. గుప్త నదిగా బిందు రూపంగా ఆరంభమైన నది పానవట్టంలో పడి 3 దిక్కులుగా జాలువారుతోంది. బ్రహ్మగిరిపై ఉన్న త్రిమూర్తి ఆలయంలోని పానవట్టంలో త్రిలింగాలుంటాయి. ఈ లింగాకృతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు. అభిషేకములు సేతు హర హర మహాదేవ, విభవదాయక శివ విభూ మృత్యుంజయ. ఇక్కడి నుంచి గోదావరి క్రమంగా భూమార్గాన ప్రవహిస్తూ ఓ సువిశాల జలాశయాన్ని చేరుతుంది. ఈ జలాశయాన్నే కుశావర్తంగా వ్యవహరిస్తారు. జలరాశిగా కళ్ళ నిండుగా గోదావరి కనిపించే తొలి ప్రదేశం కుశావర్తం. జనజీవితాన్ని సుసంపన్నం చేసి రసప్లావితం చేసే గోదావరి తొలి నెలవిది. గౌతమీ నది దక్షిణాభిముఖంగా వడివడిగా ముందుకు సాగడానికి ఇక్కడ్నుంచే ఉద్యుక్తురాలవుతుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరంలోని త్రయంబకేశ్వర స్వామి దివ్య పాదాలు కడిగే పావన జలరాశిగా గోదావరి అవతరించింది. పావన తీర్థమైన గోదావరి, దివ్యక్షేత్రమైన త్రయంబకేశ్వరం, ఈ రెండింటినీ దర్శించుకునే అపురూప అవకాశం త్రయంబకేశ్వర దర్శన ఫలితం. ఇక మనం తల్లి గోదావరికి జన్మస్థలమైన ఈ దివ్య ధరిత్రి నుంచి సెలవు తీసుకుందాం.